లైఫ్లో మనం ఏదైనా సాధించాలి అని అంటే మనకు కావాల్సింది అతి ముఖ్యమైనది చదువు. అది ఒక్కటే కాదు బ్రదర్, స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ చదువు. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం మేనేజ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ద లైఫ్. ఇది నేర్చుకోకుండా మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, తెలుగు, హిందీ, సోషల్ ఇట్లా మనం వేరే వేరే సబ్జెక్టులు నేర్చుకుంటాం. సరే, ఆ సబ్జెక్టులు నేర్చుకునే ప్రాసెస్లో ఈ స్కిల్స్ బిల్డ్ అవుతాయి అని చెప్పేసి ఉంటుంది. బట్ మనం పైననే చదవం, కింద అండర్నీత్లో ఉన్న ఈ స్కిల్ని ఎట్లా నేర్చుకుంటాం? మనం నేర్చుకోం. సో లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మనకు ఇవి. సరే, డ్రైవింగ్ చేసేటోనికి డ్రైవింగ్ స్కిల్ ఒకటి కావాలి. క్రికెట్ ఆడటానికి ఆ క్రికెట్ కావాల్సిన ఆ ఫిజికల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్, రైటర్ కావాలనుకుంటానికి ఆ మెంటల్ యాక్టివిటీ అండ్ మెంటల్ అబ్జర్వేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇలా ఎటు చూసినా కానీ ఒక జాబ్ చేయనీకి, ఒక పని ఏదైనా ఒక పని చేయనీకి, పైసలు సంపాదించడానికి కావాల్సింది స్కిల్ మాత్రమే. ఆ స్కిల్ ఉంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. స్కిల్ ఉంటే నాలెడ్జ్ వస్తుంది. స్కిల్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. ఉన్న టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఎమోషన్స్, మన బిగ్గెస్ట్ ఎనిమీస్ ఆర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ వల్ల మనం కృషించిపోతాం. ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ ఎట్లా చేయాలని చెప్పేసి అదొక స్కిల్. అది ఎవరు మనకు నేర్పించరు. లైఫ్లో ప్రతిసారి మనకి ఈ స్కిల్స్ ఉపయోగపడుతూనే ఉంటాయి. ఈ స్కిల్స్ వల్ల మనకు మనీ జనరేట్ అవుతుంటాయి. స్కిల్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ మనీ వీఆర్ గెట్టింగ్. మోర్ స్కిల్స్ మోర్ మనీ అన్నట్టు. సో ఎంత స్కిల్స్ నేర్చుకుంటే అంత మనీ మనం ఎర్న్ చేయొచ్చు. మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అని అంటే మనం ఒక్క దారిలో కాదు, చాలా దారుల్లో మనీ సంపాదించడం అన్నట్టు. సో అట్లా సంపాదించాలి అంటే మనకు కావాల్సింది స్కిల్స్ కావాలి. సో చదువుతో పాటు స్కిల్ బిల్డ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది మనకు ఎవరు చెప్పరు. తెలుసుకున్న టైం లోపల మన క్వార్టర్ లైఫ్ అయిపోతుంది. జాబ్ చేయాల్సి వస్తుంది, రెస్పాన్సిబిలిటీస్ మీద పడతాయి, పెళ్ళి అంటారు, ఇట్లా చాలా ఈవెంట్లు ముందరకు వచ్చి పడతాయి. అయినా కానీ మనం స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. మన శరీరం, మన మజిల్ ఆ స్కిల్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక రోజులు రాదు స్కిల్, 2 రోజులు రాదు స్కిల్. దానికి ఒక కాలపరిమితి అనేది ఉంటుంది. దానికి కొంచెం టైం తీసుకుంటుంది. బాడీ, మైండ్ తీసుకొని ఆ స్కిల్ని ఆకలింప చేసుకొని ఆ స్కిల్ని అప్లై చేస్తే నీకు ఆ స్కిల్ చూసి నీకు జాబ్లు ఇస్తారు. ఎగ్జాంపుల్, డ్రైవింగ్ అనేది ఒక స్కిల్. అది ఒక్క రోజులు రాదు. ఎంత టైం దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం దాన్ని బట్టి మనకు ఆ స్కిల్ అనేది అక్వైర్ అవుతుంది. అక్వైర్ అయిన తర్వాత అది మనం స్కిల్ చూపించగలుగుతాం. ఆ స్కిల్ చూపించిన తర్వాత ఆ పని చేయగలుగుతాం. మనం ఆ పని చేయడం వల్ల మనకు పైసలు వస్తాయి. సో పైసలు సంపాదించాలంటే ఒకటే ఒక పని, నువ్వు స్కిల్ని బిల్డ్ చేసుకోవాలి. స్కిల్ని బిల్డ్ చేసుకొని దాన్ని ప్రదర్శింపజేస్తే దాన్ని బట్టి నీకు పైసలు నీ దగ్గరికి వస్తాయి. ఇంతే, సింపుల్ థింగ్ ఇన్ లైఫ్. మనీని ఎర్న్ చేయాలంటే నీకు కావాల్సింది స్కిల్. నువ్వు ఎవరి కాడికి పోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీ కాడ స్కిల్ ఉందనుకో, ఆటోమేటిక్గా పైస నీ దగ్గరకు వస్తుంది. లైఫ్లో మనం ఇది ఎంత ఎర్లీగా మనం నేర్చుకుంటే అంత ఎర్లీగా పైసలు సంపాదించే కెపాసిటీ మనకు వస్తుంది.